4 అవ్వగానే శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు సికింద్రాబాద్కు పోటెత్తే జనాలు ఎందరో. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, విజయవాడ వెళ్లే ఈ ట్రైన్ను నమ్ముకునే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ ట్రైన్ను ఉన్నట్టుండి క్యాన్సిల్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే కేవలం శాతవాహనానే కాదు, పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా డిపెండ్ అయిన ఎన్నో ట్రైన్స్ 2020 కరోనా తర్వాత రద్దయ్యాయి. ఇది ఏదో నోటి మాట కాదు, గణాంకాలు చెబుతున్న వాస్తవాలు. రైల్వే బడ్జెట్ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం డబ్బులున్న వాళ్ల కోసమే రైల్వే బడ్జెట్ ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనాభాలో 90% మంది ఇండియన్ రైల్వేలపై ఆధారపడి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది జనరల్, అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోనే ప్రయాణిస్తారు. అయినప్పటికీ బడ్జెట్ మాత్రం సంపన్నుల కోసమే పెట్టినట్టుగా కనిపిస్తుందని లోక్సభలో ప్రతిపక్ష ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. ఖర్చులో ఎక్కువ భాగం బుల్లెట్ రైలు ప్రాజెక్టు, వందే భారత్ రైలు, 2 ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను కేటాయించారు. ఇవి ఎలైట్ ప్యాసింజర్లు ఎక్కువగా ప్రయాణించే రైలు. అతి సామాన్య ప్రజలు ఎక్కువగా ప్యాసింజర్లలోనే ప్రయాణిస్తారు. నిజానికి గత 10 ఏళ్లలో ప్యాసింజర్ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. 200కి పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు, 2500కి పైగా సాధారణ ప్యాసింజర్ రైళ్లు, 450కి పైగా ఈఎంయూ రైళ్లు గత 10 ఏళ్ల నుంచి నడవడం లేదు. దీని కారణంగా రైలు ఓవర్క్రౌడ్ అవుతున్నాయి. ఏ ట్రైన్ చూసినా విపరీత రద్దీ కనిపిస్తోంది. అటు రైలు సగటు వేగాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సరికొత్త వందే భారత్ రైలు కూడా ప్రయాణ సమయాన్ని తగ్గించడం లేదు. ప్యాసింజర్ గంటకు సగటున 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ గంటకు సగటున 60 కిలోమీటర్ల వేగం, వందే భారత్ రైళ్లు గంటకు 76 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇక గతంలో రైల్వేల కోసం ప్రత్యేక బడ్జెట్ ఉండేది. అయితే 2017 తర్వాత యూనియన్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను కలిపేశారు. ఇది మూర్ఖపు నిర్ణయమని మెట్రోమ్యాన్ శ్రీధరన్ విమర్శించారు. ఇక 2023లో 277 మంది ప్రయాణికుల మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదం తర్వాత ఈ నిర్ణయం తప్పు అని మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అంగీకరించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయ రైల్వేను పూర్తిగా ప్రైవేటీకరణ చేసేలా ఉన్నాయని మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఆరోపించారు. ఇటు ప్రస్తుతం ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న మరో మాజీ రైల్వే మంత్రి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం గతంలో బీజేపీ నిర్ణయాలను తప్పుపట్టారు. రైల్వే బడ్జెట్ను యూనియన్ బడ్జెట్లో విలీనం చేయడాన్ని ఆయన అంగీకరించలేదు. ఇక కనీసం మెరుగైన ట్రాక్లను అభివృద్ధి చేయకుండా, సిగ్నలింగ్, భద్రతా పరికరాలను ఆధునీకరించకుండా బుల్లెట్ రైలు, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే దేశంలో తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2018-19 తర్వాత ఏడాదికి సగటున 40 రైళ్ల ప్రమాద ఘటనలు జరిగాయి. ఈ ప్రమాదంలో చాలా వరకు రైలు పట్టాలు తప్పినవే ఉన్నాయి. మరోవైపు రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తారన్న వాదన ఏనాటి నుంచో ఉంది. ఇప్పటికే అనేక విభాగాల్లో క్యాటరింగ్, టికెట్స్, మెయింటెనెన్స్, కోచ్ తయారీ, లైన్లు, వర్క్షాప్ లాంటివి ప్రైవేటీకరణ చేసింది. ఇక ఎంతో ప్రెస్టీజియస్ గా స్వదేశీ పరిజ్ఞానంతో తయారై ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు సామాన్య ప్రజలకే కాదు, మధ్యతరగతి ప్రజలకు భారమైందన్న విమర్శలు ఉన్నాయి. ధనికులకు మాత్రమే ఈ ప్రయాణాలు అనుకూలమన్న భావన చాలా మందిలో నెలకొంది. ఇక కరోనా పుణ్యమా అని ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. దీని కారణంగా పేదలకు చౌక ప్రయాణం దూరమైంది. ఇలా రైల్వేలు 10 ఏళ్లుగా కేవలం ధనికుల కోసమే పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.